ఆప్కాబ్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎక్సాప్షో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, ఆర్సీఎస్ కమిషనర్ ఏ బాబు, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఆప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి, ఆప్కాబ్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో పాటు 13 జిల్లాల డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆప్కాబ్ డీసీసీబీ ఫ్యాక్స్ నందు డిజిటల్ టెక్నాలజీని మరింత పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సహకార బ్యాంకుల్లో 2023-24 అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీసీసీబీలను అవార్డులతో సత్కరించారు. రాష్ట్రంలోని సౌత్ జోన్కి సంబంధించి 2025 నాటికి ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు 3,434 కోట్ల వ్యాపారం చేయగా అందులో డిపాజిట్లు 866 కోట్లు, లోన్లు 2,568 కోట్లతో ప్రథమ స్థానంలో నిలవగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సదరు ప్రకాశం జిల్లా డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, సిఇఓ వై ప్రకాష్లను అవార్డులతో సత్కరించారు. ఈ అవార్డుతో పాటు 1,50,000 రూపాయల ఇన్సెంటివ్ చెక్కును అందజేశారు. అనంతరం చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, సిఇఓ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో సహకార బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు.